భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం రిటర్నింగ్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆయన పర్యవేక్షించారు. సోమవారం జరిగే పార్లమెంటు ఎన్నికలకు పీఓలు, అసిస్టెంట్ పీఓలకు దిశానిర్దేశం చేశామన్నారు. పోలింగ్ అధికారులకు పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని ఆయన తెలిపారు. పోలింగ్ సెంటర్లలో ఓటర్లకు, అధికారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీటితో పాటు ఇతర సౌకర్యాలు కల్పించామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతో పాటు అన్ని పోలింగ్ స్టేషన్లలో పోలీస్ నిఘా ఉంటుంది అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. నమస్కారం. ఈరోజు రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ లోపల రిసెప్షన్ సెంటర్లో, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మనం చేసిన ఏర్పాట్లన్నీ చూడడం జరుగుతుంది. రేపు సజావుగా ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా భద్రతతో చేయడానికి పూర్తి సిబ్బంది తయారై ఉంది. ఈ సెగ్మెంట్లో 260 పోలింగ్ కేంద్రాలు ఉండగా మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో 1500 పైన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పూర్తిగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకి అవసరం ఉన్న సౌకర్యాలు, అధికారులకు అవసరం ఉన్న సౌకర్యాలు, సెక్యూరిటీతో సహా అందించడం జరిగింది. ఇక్కడ ఆఖరి అడుగులో మా ఓటర్లందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి రేపు అందరూ వచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటుని అందించాలనేది. అక్కడ అన్ని సౌకర్యాలు ముందుగానే అందించి ఉన్నామనేది, ఎండను కూడా మేము దృష్టిలో పెట్టుకుని అందించామనేది కూడా గ్రహించండి. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా, రిటర్నింగ్ ఆఫీసర్గా నా విజ్ఞప్తి, అందరూ వాళ్ళకి ఇంత కష్టపడి మన పెద్దలు మనకి ఇచ్చిన ఓటింగ్ హక్కుని తేలిక తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయడానికి రేపు రావాలని నా విజ్ఞప్తితో మేము కూడా పూర్తిగా తయారై ఉన్నామనేది కూడా నా సందేశాన్ని అందిస్తున్నాను. పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో రామగుండం సెగ్మెంట్కి వచ్చేసి అసెంబ్లీ సెగ్మెంట్కి మొత్తంగా మనకి 260 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యాక్సిలరీ. అన్ని దగ్గర కూడా 260కి ప్రతి పిఎస్కి పీఓ వారీగా మైక్రో అబ్జర్వర్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో, అదేవిధంగా ప్రతి అర్బన్ ఏరియాలో వెబ్కాస్ట్ అరేంజ్మెంట్ చేశాము. పోలీస్ పర్సనల్ కూడా యాజ్ పర్ వాళ్ళ డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రకారం వాళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అన్ని అరేంజ్మెంట్స్ పూర్తిగా జరుగుతున్నాయి. అందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఈవీఎంస్ కూడా చెక్ చేయమని చెప్పాము సీఈఓ గారికి. రిమైనింగ్ ఆల్ అదర్ అరేంజ్మెంట్స్ పోలింగ్ స్టేషన్లలో కూడా ముఖ్యంగా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏ గ్యాప్ రాకుండా అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. లోకల్ బాడీస్ నుంచి మున్సిపల్ కమిషనర్స్, ఎంపీడీఓస్ లీవ్ తీసుకున్నారు. సమ్మర్ కాబట్టి మనము కలెక్టర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ప్రతి ప్లేస్లో కూలర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్, షేడ్, ఎవ్రీథింగ్ దే ఆర్ అరేంజింగ్. సో మన దగ్గర 2,19,723 ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ప్రతి ఓటర్స్కి డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగిపోయింది, ఎక్సెప్ట్ డెత్, అదేవిధంగా ఆబ్సెంట్ షిఫ్ట్ కేటగిరీ తప్ప రిమైనింగ్ ఆల్ అదర్స్ ఓటర్స్ అందరికీ మన బిఎల్ఓ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశాము. మా సైడ్ నుంచి రామగుండం సెగ్మెంట్ ఎస్పెషల్ అర్బన్ ఏరియా కాబట్టి అప్పీల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి May 13th రోజు 7 to 6 టైమింగ్ కూడా 1 hour ఎక్స్టెండ్ అయింది. ఈ 7 to 6 టైంలో మన పోలింగ్ పార్టీస్ అవైలబుల్ ఉంటాయి పోలీస్ స్టేషన్ కాబట్టి ప్రతి ఓటర్స్ అందరూ కూడా ఇక్కడ రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న ఓటర్స్ అందరూ కూడా ఓట్ చేయాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కానీ మనకి ప్రతి పిఎస్లో 1+3 260 పోలింగ్ స్టేషన్స్, 1040 మెంబర్స్ పోలింగ్ పర్సనల్ ఉంటారు. ప్రతి లొకేషన్కి 2 పోలీస్ పర్సనల్ ఉంటారు. ప్రతి లొకేషన్లో అక్కడ ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసి ఆశా ఏఎన్ఎం పెడుతున్నాము. ప్రతి పిఎస్కి పిఎల్ఓ ఉంటారు. సో ఈ విధంగా పోలింగ్ స్టేషన్లలో కూడా అరేంజ్మెంట్స్ కూడా పంచాయత్ సెక్రటరీలు, అదేవిధంగా అర్బన్లో మున్సిపల్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్ అరేంజ్మెంట్స్